హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. నేను ఈరోజు అరటికాయ ఫ్రై చేశానండి. అరటికాయ ఫ్రై సూపర్ టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని చేసుకునే విధానం ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. అరటికాయలండి, 2 అరటికాయలు తీసుకొని నేను ఇలా తొక్క తీసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని మంచినీళ్ళ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదే సాల్ట్ వాటర్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను సాంబార్ పెడుతున్నానండి. ఈ సాంబార్లోకి అరటికాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది, అందుకే నేను చేస్తున్నాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసుకున్నాను. ఇదిగోండి, మనకి సాంబార్ రెడీ అయిపోతుంది, ములక్కాయల సాంబారు. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్, అలాగే పసుపు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే ఇది ఫ్రై అయిన తర్వాత మంచిగా మనకి కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది తొందరగా ఉడికిపోతుందండి, పెద్దగా టైం పట్టదు మనకి. ఇదిగోండి, తొందరగా మనకి మగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, మీ టేస్ట్కి తగినంత మీరు చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడే సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కారం అండి, కారం కూడా మీ టేస్ట్కి తగినంత మీరు చూసి వేసుకోండి, తగినంత వేసుకోండి కారము. ఆ తర్వాత ఇందులోకి మనం లాస్ట్లో ఫైనల్లో ధనియాల పొడి వేసుకొని దింపేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అండి అరటికాయ ఫ్రై. ఇది సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, టమాటా చారులోకి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.